అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ओम श्री महापरलोक निवासायाय नमो नमः. गोत्रोभवस्य चरकनोल्ल गोत्रोभवस्य नामधेयस्य कीर्तिशेषुलु కొత్తం జంగారెడ్డి నామధేయస్య అండాలమ్మ నామ్ని అమ్మానాన్న నాదుల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తిశేషులైన కొత్తం జంగారెడ్డి గారి వర్ధంతి సందర్భేన అండాలమ్మ గారి జ్ఞాపకార్థ సందర్భేన పుష్పపూజాంచ కరిష్యే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ఆస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖయో ఆచమనయం శుద్ధోదకం సమర్పయామి. ఓం శ్రీ మహా పరలోక నివాసాయ నమో నమః. వస్త్రం సమర్పయామి. ఉత్రయం సమర్పయామి. శ్రీగంధం ధారయామి. హరిద్వార్ చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాంజన్. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. పుష్పాంజన్ నమః సుమాంజల్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. శంకరాయ నమః. శాంభవిదాతాయ నమః. పినాకినే నమః. నీలలోహితాయ నమః. ఖడ్వాంగినే నమః. జగద్గురువే నమః. జ్యోతిర్మయ నమః. ఓం శ్రీ మహా పరలోక నివాసాయ నమో నమః. ఇది పుష్పపూజాన్ సమర్పయామి. తదంగౌ ధూపం. ఓం ధూపం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. నివేదనం. ఓం భూర్భువస్సుః తత్స వితర్యరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. చూయించండి.
ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపర్ణాయ స్వాహ, ఓం సమర్ణాయ స్వాహ, ఓం ఉదరణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ. మధ్య మధ్యే ఉదకపానీయం సమర్పయామి, ఉత్తరపోషాణం సమర్పయామి, హస్తం ప్రక్షయామి, పాదం ప్రక్షయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహా పరలోక నివాసాయ నమో నమః. మధ్యాహ్న కాలేన యథాశక్తి పంచభక్ష పరమాన్న నివేదనం సమర్పయామి. తథైంఘౌ. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. మంగళ నీరాజనం. ఓం దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయ నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ శోభకృతునామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం పుణ్యతిథి పుణ్య నక్షత్రం 22/1/2024 సంవత్సరమున ధర్మోజ్గూడెం వాస్తవ్యులు చెరుకునొల్ల గోత్రోభవస్లైన కీర్తి చేసిన కొంతం జంగారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా, ఆండాలమ్మ గారి జ్ఞాపకార్థ సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు మనవడు కొంతం భాస్కర్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క అనాథులకు అన్నదాన కార్యక్రమం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దల వర్ధంతి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ, మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నా పేరు కొంతం భాస్కర్ రెడ్డి, మాది ధర్మగూడెం గ్రామము. ఈరోజు కొంతం జంగారెడ్డి అయినటువంటి మా తాతగారు వర్ధంతి సందర్భంగా ఈ అమ్మా నాన్న ఆశ్రమానికి వచ్చి మా తాతగారి పేరు మీద అనాథలకు అన్నదాన కార్యక్రమం చేపట్టినాము. ఈ యొక్క అమ్మా నాన్న అనాథాశ్రయానికి మొదటిసారిగా నేను విచ్చేసినాను. ఈ పరిసరాలు ఇదంతా కూడా చూస్తే ఎంతో బాగుంది. ఈ యొక్క బిల్డింగ్ కానీ, ఈ సేవ చేయడం కానీ, ఈ యాజమాన్యానికి కానీ చాలా కృతజ్ఞత భావంతో నేను చెప్తున్నాను. బాగుంది. ఈ అనాథాశ్రమం ఇలాంటిది నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. 650 మంది సభ్యులకు ఇక్కడ అనాథలకు, పేదలకు రోజువారీ భోజనము అన్నీ ఏర్పాటు చేసి ఇంత పెద్ద సంస్థని నిర్వహించబడుతున్న ఈ యొక్క అనాథ అమ్మా నాన్న ఆశ్రమానికి నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు కొంతం జంగారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అమ్మా నాన్న ఆశ్రమంలో కొంతం భాస్కర్ రెడ్డి గారు వారి సహృదయంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 650 మంది వృద్ధులే కావచ్చు, వికలాంగులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంత మంచి వాతావరణంలో ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యజమాన్యానికి, అదేవిధంగా ఆ శంకర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కొంతం భాస్కర్ రెడ్డి గారు మా గ్రామంలో కూడా ఇప్పటివరకు ఎన్నోసార్లు రోడ్డు మీద కూడా లైట్లు వేయించిండు. అదేవిధంగా మా గ్రామంలో మొన్న కూడా చలికాలంలో దుప్పట్ల పంపిణీ చెద్దల పంపిణీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కొంతం భాస్కర్ రెడ్డి అన్నగారు మన చోట్పల్లి మండలం కూడా ఇప్పటి వరకు ఒక 5-6 ఊళ్ళలో 10 ఊళ్ళల్లో అన్న అంటే నేనున్నాను సహాయానికి ముందు వస్తున్నాడు. ఇట్లాంటి సహాయాన్ని ఇంకా ముందు ఎన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు నాకు మంచిగా చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం